న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆమ్రాబాద్ మండలం మాచరం గ్రామంలో ఇందిరాగిరి జల వికాసం పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 23 మంది చెంచు రైతులకు సౌర పలకలు, పంపు సెట్లను పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి తమ సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరాగిరి జల వికాసం పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ROFR పట్టాలు ఉన్న రైతులకు ఈ పథకం వర్తించనుంది. 5 ఏళ్లలో 2.10 లక్షల మంది గిరిజనులకు లబ్ధి చేకూరేలా ఈ పథకానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. అయితే 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే పథకాన్ని ప్రారంభించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆమ్రాబాద్ మండలం మాచరం గ్రామంలో ఇందిరాగిరి జల వికాసం పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 22 మంది చెంచు రైతులకు సౌర పలకలు, పంపు సెట్లను పంపిణీ చేస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా
పర్యటించనున్నారు వెన్నెల. ఈ పర్యటనలో భాగంగా అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ఈరోజు సీఎం ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా ఈ పథకం కోసం ఇప్పటికే ప్రభుత్వం 12,600 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించింది. ఇందులో లబ్ధిదారులకు సుమారు 6 లక్షల వరకు కూడా ఒక యూనిట్ కు 6 లక్షల యూనిట్ అందించి దీని మీద సోలార్ పంప్ సెట్లను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కింద పూర్తి అంటే 100% సబ్సిడీతో కూడా ఈ పథకాన్ని లబ్ధిదారులకు అందిస్తారు. ఇక ఈ ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. ఆ తర్వాత ఆయన సొంత గ్రామానికి చేరుకుంటారు. ఈ రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు వచ్చేలాగా సీఎం షెడ్యూల్ అయితే ఖరారైంది వెన్నెల. థ్యాంక్ యూ రమేష్. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన